ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన రాత్రంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేశారు. ఏ బలహీనత, ఏ సమస్య, ఏ శోధన మమ్మల్ని తాకకుండా రక్షించారు. అయా, ఈ ఉదయకాలాన ఈ శనివార కాల సమయంలో మీ పాద సన్నిధిలో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. అయా, మేము సజీవులంగా ఉన్నాము అంటే దానికి కారణం కేవలం మీ యొక్క కృప మాత్రమే అని గ్రహించి ఈ రోజున తండ్రి మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 12వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము అని కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా ఎంతోమంది బిడ్డలు ఈ రోజున తండ్రి వారి యొక్క రక్షణ ఆనందమును కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారయ్యా. అయా, వారిలో ఆనందం లేదు, వారిలో సంతోషం లేదు, వారిలో తండ్రి అయా మిమ్మల్ని నమ్ముకున్నాము అనే ఆ యొక్క హృదయము కూడా లేదు. ఎంతోమంది తప్పిపోయిన వారిగా, కృంగిపోయిన వారిగా, ఈ లోకంలో పడి అయా దిగులు చెందుతున్న వారిగా ఉన్నారు. వారందరిలో మరలా రక్షణ ఆనందాన్ని పుట్టించండి. మిమ్మల్ని వారు సమ్మతించి అయా ధైర్యముతో ఈ లోకంలో ఈరోజు ముందుకు సాగే కృప దయచేయమని ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు దృఢపరచండి. విశ్వాసంతో ఈరోజు జీవించే కృప వారికి దయచేయండి. అయా, ఈ రోజున ప్రార్థిస్తున్నాం. మా మాటలు, మా నడవడిక, మా కార్యాలు, మేము చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయండి. మీకు విరోధంగా, మీకు ఆయాసకరంగా మేము ఉండకుండా సహాయము దయచేయండి. అయా, మా ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ప్రయాణమును ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అపాయాలు, ప్రమాదాలు ఎన్నో మార్గమందు పొంచి ఉన్నప్పటికీ మీరే మీ దేవదూతల రక్షణలో మమ్మల్ని నడిపించండి. మార్గమందున తండ్రి ఏ సమస్య తండ్రి ఎదురవ్వకుండా కృప దయచేయండి. అయా, ప్రతి బిడ్డకు తండ్రి వారి ప్రయాణాల్లో మీరే క్షేమాన్ని దయచేయండి. అదేవిధంగా పనులన్నిటినీ కూడా దీవించండి నాయన. జ్ఞానం దయచేయండి, ఆలోచన శక్తిని, వివేచన శక్తిని, నిర్ణయాలు తీసుకునే హృదయాన్ని అన్నిటినీ మీరే కలగజేయండి. మా పనుల్లో మేము ఉన్నత స్థానంలో ఉండే కృప దయచేయమని, ఫలించే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అయా, నూతన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తున్న వారందరినీ కూడా దీవించండి. ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా పునరుద్ధరించబడే సహాయము దయచేయండి. ప్రభువా, బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి ఆపరేషన్స్ అయితేనేమి, వారి రిపోర్ట్స్ అయితేనేమి, వారి చెకప్స్, డెలివరీస్ నిమిత్తం అయితేనేమి బిడ్డలు వెళ్తున్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి. అక్కడ వాతావరణం, అక్కడున్న డాక్టర్స్, అక్కడున్న సిబ్బంది అందరూ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. అయా, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. వారు అనుకుంటున్న జాబ్ వారు పొందుకొనలాగున, క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వలాగున కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున తండ్రి మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా సమృద్ధిని దయచేయండి. సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడవు మీకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, మంచి ఆర్థిక పరిస్థితిని, మంచి ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని, మా తోటి వారిని ప్రేమిస్తూ, కుటుంబంలో ఉన్న వ్యక్తులను అర్థం చేసుకుంటూ, క్షమిస్తూ, సమాధానముతో, ప్రేమతో జీవించే కృప ఈరోజు దయచేయండి. లోక సంబంధమైన ఎటువంటి క్రియలు, ఎటువంటి ఆకర్షణలు మేము పడిపోకుండా, ఏ మోసాల్లో ఈరోజు చిక్కుబడకుండా మీరే మా అందరినీ కూడా నడిపించి సహాయము దయచేయమని. అయా, ఈ రోజున గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. వారికి కూడా ఏ హాని జరగకుండా
వారిని ఎవరు తాకకుండా మీరే బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. వారందరినీ బహుగా దీవించి ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని ప్రకటించగలిగే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.